నమస్తే. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం మీద చాలామందికి సందేహాలున్నాయి. ఎప్పుడైనా ఒక విషయాన్ని మనము వ్యతిరేకించినా, సమర్థించినా పూర్తి అవగాహనతో చేయాలి. సమర్థించినా, వ్యతిరేకించినా. కానీ ఈ అవగాహన లేకుండా వ్యతిరేకించడం అనేది భావ్యం కాదు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం యొక్క యథార్థ స్వరూపం ఏంటి? అది తెలుసుకున్న తర్వాత దాన్ని వ్యతిరేకించాలా, సమర్థించాలనేది ఆలోచించండి. సనాతన ధర్మం అంటే మన పూర్వకాలం నుంచి వస్తున్న ధర్మం. ఒక రకంగా చెప్పాలంటే వేద ధర్మం. వేద ధర్మాన్ని సనాతన ధర్మం అంటారు. వేద ధర్మము ఏం చెప్తుంది అంటే, వీళ్ళు సనాతన ధర్మానికి అర్థం ఎలా చెప్తున్నారంటే, సనాతన ధర్మం అనేది కుల వివక్షను పెంచుతుంది, సనాతన ధర్మం అనేది లింగ వివక్షను పెంచుతుంది. అంటే సమానత్వానికి వ్యతిరేకమైనది సనాతన ధర్మం అని చెబుతున్నారు. అందుకే మేము సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ సనాతన ధర్మం లోపల వివక్ష లేదు. కుల వివక్ష కానీ, తర్వాత లింగ వివక్ష కానీ లేదు. కానీ అది సనాతన ధర్మంలో ఉందని సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం అనేది సరి అయిన విషయం కాదు. సనాతన ధర్మంలో ఏముంది? సనాతన ధర్మం అంటే వేద ధర్మం. వేద ధర్మంలో ఏముంటుంది? వేద ధర్మం అంటే ఈశ్వరుడిచ్చిన జ్ఞానం. అది అంటే ఈ జగత్తుతో పాటు ఈశ్వరుడు వేదాన్ని కూడా ఇచ్చాడు. ఓం మృతంచ సత్యంచ అభిద్దా తపసో అద్య జాయత తతో రాత్రే జాయత తత సముద్రో అర్ణవ. ఋతంచ సత్యంచ. ఋతంచ అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదముల జ్ఞానము. సత్యంచ అంటే సత్వ రజో తమో గుణములతో కూడిన ఈ కనిపించే జగత్తు. రెండు ఈశ్వరుడు ఇచ్చాడు తన అనంత సామర్థ్యంతో. ఎందుకు? జీవుల యొక్క భోగ అపవర్గముల కోసం. ఇదే విషయాన్ని మనకు యోగశాస్త్రం కూడా నిరూపిస్తుంది. ప్రకాశ క్రియస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగపవర్గార్థం దృశ్యం. అంటే ఇదంతా మానవ మాతృలందరి కోసం. ఈ జగత్తు కానీ, వేదం కానీ, వేదంలో ఉన్న ధర్మం కానీ అందరి కోసం. అందరి కోసం అన్నప్పుడు వేదములో నుంచి వచ్చిన సనాతన ధర్మము కొందరికి ఎందుకు అవుతుంది? కాదు కదా. కొందరికి అనే ఒక అపోహను తీసుకొచ్చారు. వేదంలో కొందరికని లేదు. అంటే వేదము అంటే శృతి, వేదం నుంచి వచ్చినవి స్మృతులు. స్మృతులు అంటే పౌరుషేయాలు, అంటే ఋషులు రాసినవి. స్మృతి అంటే అపౌరుషేయం, ఈశ్వరుడు ప్రకటింపజేసింది. అంటే ఈశ్వరుడు ప్రకటించిన వేదాన్ని శృతి అంటారు. ఆ వేదాన్ని అధ్యయనం చేసి సమాధి స్థితి లోపల ఋషులు రాసిన గ్రంథాన్ని స్మృతులు అంటారు. అంటే శృతులకు అనుకూలంగానే స్మృతులు ఉంటాయి. అంటే వేద ధర్మానికి అనుకూలంగానే ఋషి ధర్మం ఉంటుంది. అందులో నుంచి వచ్చిందే మనుస్మృతి. మనుస్మృతి లోపల వేదానికి అనుకూలమైన ధర్మమే ఉంటుంది. అంటే ఈశ్వరుడు ఏ విధంగానైతే మానవ మాతృలందరికీ సుఖాన్ని ఇవ్వడం కోసమే ఈ ప్రపంచాన్ని, అంటే ఈ జగత్తును, ఈ వేదాన్ని ఇచ్చాడో, అదేవిధంగా వేదాన్ని అనుసరించిన ఋషులు కూడా, అంటే మను మహారాజు కూడా మనుస్మృతి లోపల మానవ మాతృలందరికీ పనికొచ్చే విషయాలే రాశాడు. కానీ దాన్ని అపార్థం చేసుకొని మనుస్మృతిలోని ప్రక్షిప్తాలను చదివి, మనుస్మృతికి వక్రభాషాన్ని చదివి మనుస్మృతిని నిందించడము,
వేదధర్మమైన సనాతన ధర్మాన్ని నిందించడం సరైనది కాదు. వేదం ఏం చెప్తుంది? మనుర్భవ అని చెప్తుంది, మనుష్యుడవు గమ్మని చెప్తుంది. కుల వివక్ష, మత వివక్ష, లింగ వివక్ష ఇవే ఉండవు. డబ్బు, ఉన్నత కులము ఇలాంటి భేదభావాలు ఉండవు. అందరూ బాగుపడే విషయాలు ఉంటాయి. అందరూ బాగుపడడం కోసము చెప్పేదే సనాతన ధర్మం. మరి అందరి బాగును వ్యతిరేకించినట్టే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం అంటే. అందులో సామ్య వ్యవస్థ లేదు అంటే హెచ్చు తగ్గులు ఉన్నాయి అంటే ఎక్కువ కులము తక్కువ కులం అని ఉంది. వర్ణ వ్యవస్థ ఉంది. వర్ణ వ్యవస్థ ఏంటిది? వర్ణము అంటే మనుషులందరినీ వృత్తిపరంగా విభజిస్తే స్థూలంగా 4 రకాలు: బ్రాహ్మణ వర్ణము, క్షత్రియ వర్ణము, వైశ్యవర్ణము, శూద్రవర్ణం అని. అంటే ఈ 4 వర్ణాల కిందనే అన్ని రకాల పనులు జరుగుతున్నాయి. అంటే బ్రాహ్మణ వర్ణం అంటే మెదడుతో పనిచేసే వర్గం. అంటే మెదడుతో పనిచేసే వర్గం అంటే ఈ టీచింగ్ చేసే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ వర్ణం కిందికి వస్తారు. అంటే టీచర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, రీడర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా బ్రాహ్మణ వర్ణం కిందికి వస్తారు. తర్వాత రీసెర్చ్ చేసే వాళ్ళు కూడా బ్రాహ్మణ వర్ణం కిందికి వస్తారు. వైద్యులు కూడా బ్రాహ్మణ వర్ణం కిందికి వస్తారు. అంటే మెదడుతో పనిచేసే ప్రతి వర్గము బ్రాహ్మణ వర్ణంలో వస్తుంది. తర్వాత క్షత్రియ వర్ణం ఏంటిది? క్షత్రియ వర్ణం అంటే రక్షక దళం, అంటే సమాజము లోపల రక్షణ కలిగించే దళం, రక్షించేది, న్యాయాన్ని కాపాడేది. ఇది క్షాత్రధర్మం, క్షత్రియ వర్ణం. అంటే ఇందులో అంటే న్యాయాన్ని రక్షించే వాళ్ళు కానీ, ధర్మాన్ని రక్షించే వాళ్ళు కానీ వీళ్ళంతా క్షత్రియ వర్ణంలోకి వస్తారు. ఎవరైనా కావచ్చు, అంటే పోలీస్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, సైనికులందరూ కావచ్చు, అన్ని సైనిక దళాలు కావచ్చు, వైమానిక దళం కావచ్చు, నౌకాదళం కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ చేసేది కావచ్చు, పాలన చేసే యంత్రాంగం కావచ్చు, ఇవన్నీ కూడా క్షత్రియ వర్ణం కిందకు వస్తాయి. అంటే మనము మెదడుతో పనిచేసే సామర్థ్యం ఉన్నప్పుడు బ్రాహ్మణ వర్ణాన్ని, న్యాయాన్ని రక్షించే సామర్థ్యం ఉన్నప్పుడు క్షత్రియ వర్ణాన్ని, ఇవి రెండు కాకుండా ఉత్పాదక శక్తిని కానీ లేదా వ్యాపారాన్ని చేసే సామర్థ్యం ఉన్నప్పుడు వైశ్యవర్ణాన్ని కానీ. అంటే వైశ్యవర్ణం లోపల వ్యవసాయము, వ్యాపారము రెండు వస్తాయి. వ్యవసాయం అంటే కేవలము ఆహార పదార్థాలను పండించడమే కాకుండా పదార్థాలను నిర్మించే పనులు, అంటే ప్రొడక్టివిటీ. తర్వాత ఆ ప్రొడక్ట్ అయిన పదార్థాలను జనులకు అందించే వ్యవస్థ, అంటే వ్యాపారము, మార్కెటింగ్, ఇవన్నీ వైశ్యవర్ణం కిందకు వస్తాయి. ఆ తర్వాత ఈ 3 వర్ణాల్లో లేని వ్యక్తులు, ఈ 3 వర్ణాల లోపల పనులు చేయలేని వ్యక్తులు, మిగతా పనులు చేసే వాళ్ళందరూ శూద్రవర్ణం కిందకు వస్తారు. ఇది ఒక వృత్తి, ఒక ఉద్యోగము, దాన్ని వర్ణం అన్నారు. గురుకులంలో చదువుకున్నప్పుడు అప్పుడు గురుకుల విద్య ఉండేది కనుక ఆ గురుకులం లోపల ఆ విద్యార్థికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి, ఆసక్తిని బట్టి వర్ణము లోపల ఎలాంటి పని చేయాలనేది నిర్ణయం జరిగేది. అంతేగాని పుట్టుకతో లేదు. వేదం కానీ, అంటే శృతి కానీ, స్మృతులు కానీ కులాన్ని ప్రోత్సహించవు, హెచ్చుతగ్గులను ప్రోత్సహించవు.
స్త్రీలు సమానంగా పురుషులతో సమానంగా చదువుకునేది, స్త్రీలు సమానంగా పురుషులతో ఉండేది. అంటే ఉపనయనం కానీ, అంటే యజ్ఞోపవీత ధారణ కానీ, తర్వాత గురుకులంలో చదువుకోవడం కానీ, తర్వాత వర్ణాలను స్వీకరించడం కానీ స్త్రీలకు కూడా ఉండేది. మధ్యకాలం లోపల ఈ తేడాలు వచ్చాయి, కానీ సనాతన ధర్మంలో లేవు, ఋషి గ్రంథాల్లో లేవు, వేదంలో లేవు తేడాలు. సమానత్వం ఉంది. వేదం ఏం చెప్తుంది? సంగచద్వం సంవదద్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానాన ఉపాసతే. మనుషులందరూ కలిసి నడవాలంటుంది. సంగచద్వం సంవదత్వం కలిసి మాట్లాడాలంటుంది. సంవో మనాంసి జానతాం కలిసి ఆలోచించాలంటుంది. ఎందుకంటే దివ్యమైన పురుషులు కలిసే ఉంటారు, సమానత్వాన్ని కలిగి ఉంటారు, సంఘటితమై ఉంటారు. కనుక మీరు అదే బాటలో నడవండి దివ్యత్వాన్ని పొందాలంటే అని వేదం చెప్తుంది, సనాతన ధర్మం చెప్తుంది. మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నాం దీన్ని? తెలియక. సనాతన ధర్మానికి ఒక రకమైన సరి అయిన అర్థం తెలియకపోవడం వల్ల, అపోహల వల్ల దానికి నిందలు కల్పించి సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకొని అప్పుడు వ్యతిరేకించాలి. వీళ్ళు వ్యతిరేకించే సనాతన ధర్మం లోపల సనాతన ధర్మం అనే నిజమైన పదానికి ఏదైతే అర్థం ఉందో దాని లోపల తేడాలు లేవు. వేదములో చెప్పిన, ఋషి గ్రంథాల్లో చెప్పిన సనాతన ధర్మం లోపల తేడాలు లేవు. అందరి వేదం ఏం చెప్తుంది? వస్తైక కుటుంబకం అని చెప్తుంది. అంటే ఈ ప్రపంచమంతా ఒక కుటుంబంలా ఉండాలని చెప్తుంది. కుటుంబంలా ఉండాలన్నప్పుడు ఈ కుల వివక్ష, లింగ వివక్ష ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. అందరూ సమానంగానే ఉంటాయి కదా. ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం అయ్యేది. వేదం లోపల కులాన్ని కానీ, మతాన్ని కానీ, తేడాలను కానీ ప్రోత్సహించే విధానం లేదు. మనుషులందరూ బాగుపడడం కోసము ఏ విధంగానైతే ఈ పంచభూతాలు పనిచేస్తున్నాయో, సూర్యచంద్రులు పనిచేస్తున్నారో, అదేవిధంగా వేదం కూడా అందరి కోసం పనిచేస్తుంది. కేవలం మనుషులే కాదు, జంతువులను కూడా మిత్రదృష్టితో చూడాలని చెప్తుంది. అన్నిటినీ మనతో సమానంగా చూడాలని చెప్తుంది. మనుషుల మధ్య తేడాలు ఎక్కడున్నాయి? మనం ఏవో అపోహలతోని సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాం. నిజమైన సనాతన ధర్మం అంటే సమానత్వాన్ని ప్రబోధించేదే. వేద ధర్మము, ఋషి ధర్మము. వేద ధర్మంలో కానీ ఋషి ధర్మంలో కానీ తేడాలు లేవు, ఉండవు. సనాతన ధర్మం ఏం చెప్తుంది? పంచమహాయజ్ఞాలను చెప్తుంది, 4 వర్ణాలను చెప్తుంది, 4 ఆశ్రమాలను చెప్తుంది. ఎవరైనా స్వీకరించవచ్చు వర్ణాలను మన యోగ్యతను బట్టి. దీనికి తోడు సోకాల్డ్ పండితులు పుట్టుకతోనే వర్ణం వస్తుందని చెప్పడము, దానివల్ల ఈ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వ్యక్తులకు బలం వచ్చేసింది. పుట్టుకతో కులం రాదు, వర్ణం రాదు. వర్ణము పుట్టుకతో రాదు. పుట్టుకతో అందరూ శూద్రులే. అంటే శూద్రుడు అంటే తిట్టు కాదు, ఇది కించపరిచే భావన కాదు. శూద్రుడు అంటే జ్ఞానము లేనివాడు. జ్ఞానము లేనివారు ఈ 3 వర్ణాలను కాకుండా మిగతా పనులను ఎంచుకోవాలి. ఎందుకంటే దానికి న్యాయం చేయగలరు. జ్ఞానం లేనివారు టీచింగ్లో ఉన్న, రీసెర్చ్లో ఉన్న, వైద్య వృత్తిలో ఉన్న ప్రజలకు నష్టం జరుగుతుంది. పుట్టుకతోని అందరూ శూద్రులే, అంటే జ్ఞానం లేని వారే. ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతారో అప్పుడు ద్విజులు అవుతారు. అంటే పుట్టుకతో వర్ణం ఉండదు, జాతి ఉంటుంది. జాతి అంటే మానవ జాతి, పశుజాతి,
పక్షి జాతి, కానీ బ్రాహ్మణ జాతి, క్షత్రియ జాతి కాదు. వర్ణాలు ఇవి. వర్ణాలు యోగ్యతను బట్టి, సామర్థ్యాన్ని బట్టి ఏర్పడతాయి. జాతి పుట్టుకతో వస్తుంది. జాతి అంటే మానవ జాతి, అందరం మనిషిగానే పుట్టాము. కానీ వర్ణాన్ని స్వీకరించడం అనేది యోగ్యత మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయం చెప్తుంది సనాతన ధర్మం. వర్ణాలను చెప్తుంది, యోగ్యతను బట్టి వర్ణాలను చెప్తుంది. తర్వాత ఆశ్రమాలు, బ్రహ్మచర్యాశ్రమము అంటే 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమం లోపల ఏం చేయాలి? విద్యను, ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. తర్వాత గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమం లోపల వివాహం చేసుకొని కుటుంబ వ్యవస్థను, సామాజిక వ్యవస్థను కాపాడాలి. తర్వాత వానప్రస్థాశ్రమము అంటే కొడుకుకు కొడుకు పుట్టిన తర్వాత, పుత్రునికి పుత్రుడు పుట్టిన తర్వాత వానప్రస్థాశ్రమంలో చేరి అప్పుడు బ్రహ్మచర్యాశ్రమంలో ఏవైతే విద్యలు పొందలేదో ఆ విద్యలను పొందాలి. ఆ తర్వాత వచ్చేది సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమం లోపల అంటే పూర్తిగా విద్యలు పొంది వానప్రస్థాశ్రమం లోపల ఇక ప్రపంచం కోసము అంకితం చేయాలి జీవితాన్ని. ఇది చెప్తుంది సనాతన ధర్మం. దీనిలో ఎవరికీ ఇబ్బంది లేదు. పంచమహాయజ్ఞాల గురించి చెప్తుంది. అంటే బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము, బలివైశ్వ దేవయజ్ఞము అని 5 రకాల యజ్ఞాల గురించి చెప్తుంది. ఈ 5 యజ్ఞాలు కూడా అందరూ చేయొచ్చు. అంటే బ్రహ్మయజ్ఞాన్ని సాధించడం కోసము మిగతా యజ్ఞాలు చేయాలని చెప్పింది. బ్రహ్మయజ్ఞం అంటే ఈశ్వరోపాసన, ఈశ్వరుని తెలుసుకునే ప్రయత్నం చేయడం. తర్వాత దేవయజ్ఞము అంటే హోమాలు, అగ్నిహోత్రం చేయడము. అగ్నిహోత్రం చేయడం ద్వారా ఏమవుతుంది? ఈ భౌతిక, ఈ జడ దేవతలకు మనము శుద్ధిని చేస్తాము. అంటే ఈ శుద్ధిని చేయడం ద్వారా, అంటే ఈ జడ దేవతలను శుద్ధి చేయడం ద్వారా మనకేమవుతుంది? మనకు కావలసిన పర్యావరణం ఏర్పడుతుంది. మనం జీవించాలంటే ప్రకృతి బాగుండాలి. ఆ ప్రకృతిని సంరక్షించే విధానమే దేవయజ్ఞము. దేవయజ్ఞం చేయడం ద్వారా అన్నీ కూడా శుద్ధి అవుతాయి. అది కూడా మన బాధ్యత. ఎందుకంటే మన శరీరం నుంచి దుర్గంధాలు వస్తుంటాయి. శరీరం నుంచి దుర్గంధాలు వస్తాయి. మనము వాడుకునే వస్తువుల ద్వారా కూడా దుర్గంధం వస్తుంది. అంటే వాతావరణ కాలుష్యం జరుగుతుంది. అంటే ఎంతైతే కాలుష్యం జరుగుతుందో అంత మనం శుద్ధి చేయాలి. అది దేవయజ్ఞము. ఇక పితృయజ్ఞము. పితృయజ్ఞం అంటే తల్లిదండ్రులను, పెద్దవాళ్లను గౌరవించే విధానం. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళను పోషించే, సంరక్షించే బాధ్యత మనపై ఉంటుంది. కనుక అది పితృయజ్ఞం అవుతుంది. అంటే పితృలు అంటే పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు కావచ్చు, ఇంకా పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరినైనా మనము ఆదుకోవాలి. వారికి సరి అయిన అన్నపానీయాలు ఇవ్వాలి. అంటే వారికి కావలసిన ఆహార వ్యవస్థ కానీ, తర్వాత వాళ్ళకు కావలసిన సౌకర్యం మనం కల్పించాలి. ఇది పితృయజ్ఞం అవుతుంది. తర్వాత అతిథి యజ్ఞం. అతిథి అంటే తిథి లేకుండా వచ్చేవారు అతిథులు. అంటే అతిథులు అంటే ముఖ్యంగా ముందు అంటే సనాతన ధర్మం ఉన్న కాలం లోపల ఈ వానప్రస్థులు, సన్యాసులు కానీ, బ్రహ్మచారులు కానీ ఇలాంటి వారు గృహస్థుల ఇళ్లకు వచ్చేవారు. ఎందుకంటే గృహస్థాశ్రమమే శ్రేష్ఠ ఆశ్రమం, జ్యేష్ఠాశ్రమం కనుక గృహస్థుల దగ్గరికి వచ్చేది. ఆ గృహస్థులు దగ్గరికి వచ్చి ధర్మాన్ని బోధించేది, జ్ఞానాన్ని బోధించేది. వాళ్ళకి మనము కావలసిన వసతులను, అన్న పానీయాదులను ఒసగడం అనేది అది అతిథి యజ్ఞం అవుతుంది. అంటే వాళ్లకు కావలసిన
సౌకర్యాలను కల్పించడము అతిథి యజ్ఞం అవుతుంది. తర్వాత బలివైశ్వదేవ యజ్ఞము. మనము పనులు చేస్తుంటే మనకు తెలియకుండా చాలా జీవులు చనిపోతుంటాయి. క్రిములు, కీటకాలు, దోమలు అనుకోండి, చీమలు అనుకోండి, చిన్న చిన్న జీవులు మన నిత్య కార్యక్రమం లోపల అవి మరణిస్తుంటాయి. అంటే మనకు కొంత పాపం తగులుతూ ఉంటుంది. దాని నుంచి దూరం కావడం కోసం బలివైశ్వదేవయజ్ఞం. బలివైశ్వదేవయజ్ఞం అంటే మనము చీమలకు, క్రిములకు, కీటకాలకు కావలసిన ఆహారాన్ని ఇవ్వడం, అంతేకాకుండా మిగతా సాధు జంతువులకు కూడా మనం ఆహారాన్ని ఇవ్వడం, అలా వాటిని పోషించడం. తర్వాత అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, భయంకరమైన వ్యాధులు ఉన్న వాళ్ళకి, అనాథలకి సహాయం చేయడం కూడా బలివైశ్వదేవయజ్ఞం అవుతుంది. వాళ్లకు సహాయం చేయడం ద్వారా, అంటే మూగజీవులకు కానీ, క్రిములకు, కీటకాలకు, అనాథలకు, వృద్ధులకు, రోగులకు సహాయం చేయడం ద్వారా మనం చేసిన చిన్న చిన్న హింసలు దూరం అవుతాయి. ఇది బలివైశ్వదేవయజ్ఞం. ఈ విషయాలు చెప్తుంది సనాతన ధర్మం. ఇవన్నీ తెలుసుకోకుండా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం అనేది ఒక రాజకీయ ఉద్దేశంలాగా పెట్టుకున్నారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేది ఒక రాజకీయము, దాన్ని సమర్థించేది ఒక రాజకీయము. కానీ సనాతన ధర్మాన్ని యొక్క యథార్థ స్వరూపం తెలుసుకొని దాన్ని అనుసరించాలి. ఇక్కడ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ, సమర్థించే వాళ్ళు కానీ పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. సనాతన ధర్మమే కాదు, ఏ ధర్మాన్నైనా మనము వ్యతిరేకించాలన్నా, సమర్థించాలన్నా దానికి సంబంధించిన పూర్తి అవగాహన ఉండాలి. మనము మామూలు విషయాల లోపల కూడా దేనినైనా వ్యతిరేకించాలన్నా, దేనినైనా స్వీకరించాలన్నా, సమర్థించాలన్నా తప్పకుండా అవగాహన పొంది చేయాలి. అవగాహనతో చేసిన విషయము సత్యంగా ఉంటుంది. అవగాహన రాహిత్యంతో చేసేది సత్యంగా ఉండదు. దానివల్ల నష్టం జరుగుతుంది సమాజానికి. సమాజానికే కాదు, మనకు నష్టమే జరుగుతుంది. ఎవరైతే అజ్ఞానంతో వ్యతిరేకిస్తారో లేదా సమర్థిస్తారో వాళ్లకు నష్టం జరుగుతుంది, వాళ్ళ ద్వారా సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. కనుక పూర్తి అవగాహనతో మనము సమర్థించాలి లేదా వ్యతిరేకించాలి. అవగాహన లోపల మనకు అది మంచిదని తేలితే సమర్థించాలి, అవగాహన లోపల అది చెడుదు అని తేలినప్పుడు దాన్ని వ్యతిరేకించాలి. కానీ సనాతన ధర్మము అంటే అవగాహన చేసుకుంటే అది మంచిది అని తేలుతుంది. అంటే సమాజం లోపల సనాతన ధర్మం ఉంటేనే అందరికీ మంచి జరుగుతుంది, వాతావరణం కూడా సంరక్షించబడుతుంది. మనుషులందరూ 3 విధాల దుఃఖాల నుంచి దూరం అవుతారు సనాతన ధర్మాన్ని స్వీకరిస్తే. ఏం దుఃఖాలు? మనుషులందరికీ స్థూలంగా విభజిస్తే 3 రకాల దుఃఖాలు ఉంటాయి. ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము. ఈ 3 దుఃఖాల్లో ఏదో ఒక దుఃఖము మనని ఎప్పుడు పీడిస్తూ ఉంటుంది. మన దుఃఖాలకు ఈ 3 కారణాలే. ఆధ్యాత్మిక దుఃఖం అంటే మన శరీరం ద్వారా. ఆది భౌతిక దుఃఖం అంటే ఇతరుల ద్వారా. ఇతరులు అంటే మనుషులు కావచ్చు, మిగతా ఏవైనా జీవజాతులు కావచ్చు. దీన్ని ఆది భౌతిక దుఃఖం అంటారు. తర్వాత ఆది దైవిక దుఃఖం అంటే ప్రకృతి ద్వారా వచ్చే దుఃఖం. అతివృష్టి, అనావృష్టి, తుఫాన్లు, భూకంపాలు, అతి తాపము, అతి శీతలము, అంటే ప్రకృతి ద్వారా వచ్చే అన్ని దుఃఖాలు కూడా ఆదిదైవిక దుఃఖాలు. అంటే ఈ 3 దుఃఖాల నుంచి దూరము కావడం కోసము మనుషులు ఏ విధానంలో ఉండాలో అది చెప్పింది సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించొద్దు. ఆ సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తే ఏమవుతుంది? మనము సమాజం యొక్క కీడును కోరుకున్న వాళ్ళం అవుతాం. సమాజం యొక్క మేలును కోరుకోవాలంటే అసలైన సనాతన ధర్మాన్ని మనము సమర్థించాలి. అప్పుడే ఈ ప్రపంచానికి మేలు జరుగుతుంది. ఈ ప్రపంచానికి మేలు జరగాలంటే ఆ వేద ధర్మాన్ని అందరూ అనుసరించాలి. వేదం చెప్పే వర్ణాలను, వేదం చెప్పే ఆశ్రమాలను, వేదం చెప్పే
యజ్ఞాలను అందరూ అనుసరించాలి. అనుసరిస్తేనే వ్యక్తిగతంగా మేలు జరుగుతుంది, సమాజానికి మేలు జరుగుతుంది. కనుక సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి. సనాతన ధర్మము మానవ ధర్మాన్ని చెప్తుంది, వర్ణ ధర్మాన్ని చెప్తుంది, వ్యక్తి ధర్మాన్ని చెప్తుంది. ఆ సనాతన ధర్మం నుంచి వచ్చిందే ధృతి క్షమదమోస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహం ధీర్ విద్య సత్యం అక్రోధం దశకం ధర్మలక్షణం. మనుస్మృతిలో ఉందే ఇది. మనుస్మృతి ఏం చెప్తుంది? ధృతి ధైర్యాన్ని కలిగి ఉండాలి, క్షమ ఓర్పును కలిగి ఉండాలి, దమము పవిత్రతను కలిగి ఉండాలి, అస్థేయం న్యాయంగా ఉండాలి, శౌచం శుభ్రంగా ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాల నిగ్రహాన్ని కలిగి ఉండాలి, పంచజ్ఞానేంద్రులను అదుపులో పెట్టుకోవాలి, దీహి బుద్ధిని పెంచుకోవాలి, విద్యను పెంచుకోవాలి, సత్యము సత్యంగా ఉండాలి, సత్యాన్ని పలకాలి, అక్రోధం కోపం లేకుండా ఉండాలి. మనుస్మృతి చెప్పింది మరి ఈ విషయాన్ని. ఇందులో ఎవరికి నష్టం ఉంది ఈ విషయం వల్ల? మానవ మాతృలందరూ ఈ ధర్మాన్ని పాటించాలని ఉంది, ఈ 10 లక్షణాలను. ఆ మనుస్మృతి చెప్తుంది. ఏం చెప్తుంది? అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి మనః సత్యేన శుద్ధ్యతి విద్యతపోభ్యాం భూతాత్మ బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి అని. అంటే మనము శుద్ధి కావాలంటే జలము ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు, కానీ మనసును ఎలా శుద్ధి చేసుకోవాలి? సత్యం ద్వారా శుద్ధి చేసుకోమని చెప్పింది మనుస్మృతి. ఆత్మను విద్య తపస్సుతోని, మరి బుద్ధిని జ్ఞానంతో శుద్ధి చేసుకోమని చెప్పింది. ఆ మనుస్మృతిని మానవుల యొక్క వ్యతిరేక గ్రంథంలాగా చిత్రీకరించి ఆ మనుస్మృతి ఏందో, శుద్ధ మనుస్మృతి ఏందో తెలియదు. ప్రక్షిప్త మనుస్మృతిని పట్టుకొని ఆ ప్రక్షిప్త మనుస్మృతిలోని శ్లోకాలకు వక్ర భాషలను చదివి మను మహర్షి లాంటి గొప్ప వ్యక్తిని వ్యతిరేకిస్తున్నారు. అతను రాసిన గ్రంథము మానవ మాతృలందరూ ఏ విధంగా వ్యవహరించాలనేది ప్రతిదీ ఉంది అందులోపల. బ్రాహ్మణ వర్ణం ఏం చేయాలి, క్షత్రియ వర్ణం ఏం చేయాలి, వైశ్యవర్ణం ఏం చేయాలి, శూద్రవర్ణం వాళ్ళు ఏం చేయాలి, మానవుడిగా ఏం చేయాలి, ప్రకృతిని ఎలా సంరక్షించాలి, ఇవన్నీ విషయాలు ఉన్నాయి. అందులో ఎక్కడ కూడా కుల వివక్ష, మత వివక్ష, లింగ వివక్ష లేవు. ఇక శృతులు వేదాల్లో అసలే ఉండవు అలాంటి విషయాలు. కానీ ఈ శ్లోకాలకు, అంటే ఋషులు రాసిన స్మృతులలోని శ్లోకాలకు, వేద మంత్రాలకు వక్ర భాషలను రాసి అవమానం పాల్చేశారు కొంతమంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళే ఈ సమాజానికి శత్రువులు. కానీ వేదము కానీ ఋషి గ్రంథాల్లో కానీ మానవత్వం ఉంది, సమానత్వం ఉంది, మానవ కళ్యాణం ఉంది, విశ్వ కళ్యాణం ఉంది. సనాతన ధర్మం మాత్రమే ఈ ప్రపంచాన్ని ఒకటిగా ఉంచగలదు, ప్రపంచాన్ని సుఖశాంతులతో ఉంచగలదు. వేరే ఏ ధర్మం లోపల కూడా ఇంత సమానత్వము, ఇంత కళ్యాణప్రదమైన జ్ఞానము లేదు. అది తెలుసుకోవాలి. సనాతన ధర్మాన్ని తెలుసుకొని దాన్ని సమర్థించాలి. ఎప్పుడైనా తెలుసుకున్న తర్వాత దానివల్ల సమాజానికి నష్టం ఉంటే మనం వ్యతిరేకించాలి. కానీ తెలుసుకోకనే సమాజానికి మేలు చేసేదాన్ని మనం వ్యతిరేకించడం ద్వారా ఏమవుతుంది? సమాజానికి కీడు జరుగుతుంది. కనుక మనకు కావాల్సింది సమానత్వం, సమాజ కళ్యాణం. దానికి సహకరించే జ్ఞానాన్ని మనం పొందాలి, ఆ ధర్మాన్ని మనము అనుసరించాలి. నమస్తే.